హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జననీ టాక్స్. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ డే 10. సో ఫైనల్ గా డే 10 కు కూడా వచ్చేసినాం. ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తూ 10 కూడా వచ్చేసింది. మరి ఈ 10 వరకు మీకు ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అట్లా ఏమైందంటే నిన్న దొంగతనం చేసిన అంటే బిగ్ బాస్ దొంగతనం చేసిండులే. ఇంట్లో ఉన్న రేషన్ అంతా బిగ్ బాస్ దొంగతనం చేసిండు. అంటే బిగ్ బాస్ అంతా తీసేసుకున్నాడు కదా. ఆ రేషన్ గెలుచుకోవాలంటే మీరు ఛాలెంజెస్ ఆడాలి అని చెప్పి ఆ డే అయితే స్టార్ట్ అయింది. అంటే డే 9 కంటిన్యూ అయిందనమాట. సో, సూపర్ మార్కెట్ యాక్షన్ రూమ్‌లో ఒక సూపర్ మార్కెట్ ఉంది. అందులో మీకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి. కానీ మీరేం చేయాలంటే ప్రతి క్లాన్ నుంచి మీ ఆ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బజర్ మోగుతది. ఫస్ట్ పెద్ద క్లాన్ మన యష్మిది కాబట్టి ఫస్ట్ ఆవిడకి, తర్వాత నైనికకి, తర్వాత నిఖిల్‌కి. సో, ఫస్ట్ బజర్ మోగినప్పుడు యాక్షన్ రూమ్‌లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి మీకు కావాల్సిన షాపింగ్ అంతా చేసుకోవాలి. అట్లా ఫస్ట్ యష్మి పోవాలి. తర్వాత నైనిక పోవాలి. తర్వాత నిఖిల్. లాస్ట్ చిన్నది కాబట్టి నిఖిల్ వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ యష్మికి ఒక ఆఫర్ ఇచ్చిండు. ఏంటంటే టైం చాలా ఎక్కువిస్తాడు. నైనికకి తక్కువిస్తాడు. నిఖిల్‌కి చాలా తక్కువిస్తాడన్నమాట. లాస్ట్‌లో పోతాడు కాబట్టి లాస్ట్‌లో మిగిలిన టైం మాత్రం ఆయనది. అట్లా 4 బజర్‌లు మోగుతాయి. ఫస్ట్ యష్మి పోతది. ఆవిడకి గావాల్సినవి తీసుకుంటది. తర్వాత నైనిక పోతది. ఆవిడకి గావాల్సినవి షాపింగ్ అంతా చేస్తది. కూరగాయలవన్నీ. తర్వాత లాస్ట్‌లో నిఖిల్ పోతాడు. ఆయనకు గావాల్సినవన్నీ తీసుకుంటాడు. ఫోర్త్ బజర్ మోగినప్పుడు అందరూ ఆగిపోతారన్నమాట. కానీ అప్పుడు ఒక బాధాకరమైన విషయం అయితే జరిగింది. ఏంటంటే చికెన్ మర్చిపోవడం. ఓహ్! నో! జీవితంలో చికెన్ లేకపోతే అసలు బతకలేనేమో అనిపిస్తది నాకైతే నేను కొన్ని సార్లు. అట్లా పాపం మన యష్మి గూడా ఏడ్చేసింది. సో, దెబ్బకు బిగ్ బాస్ కరిగిపోయి 10 సెకండ్లు నా ముగ్గురు అడుక్కుంటే 10 సెకండ్లు ఇచ్చిండనమాట. సో, అంతలో చికెన్ తీసుకొని బయటకొచ్చిండు. హమ్మయ్య! అయిపోయింది అని అనుకునే లోపే ఇంకొక పెద్ద షాక్ ఇచ్చిండు బిగ్ బాస్. అదే ఈ ఏదైతే ఇది ఉందో సొరకులున్నాయో ఇవి మీరు గేమ్ ఆడుకొని గెలుచుకోవాలి అని పెద్ద షాక్ ఇచ్చిండనమాట. సో, ఇందులో 2 గేమ్స్ ఉంటాయి. 2 ఛాలెంజెస్ ఉంటాయి. ఆ 2 ఛాలెంజెస్ ఓన్లీ 2 క్లాన్‌లకు మాత్రమే ఈ సరుకులొస్తాయని బాంబ్ పేల్చిండు. సో, దానికైతే రెడీ అయ్యిర్రు. అట్లా ఫస్ట్ ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే లెమన్ పిజ్జా. లెమన్ పిజ్జా అంటే ఒక మిర్రర్ మేజ్ లాగా ఉంటది కదా! మేజ్ అంటే ఇట్లాంటిది ఒకటుంటదనమాట. దారులు వెళ్లి మనం సరిచేయండి ఏదో ఉంటది కదా! మనం చిన్నప్పుడు గేమ్ హాలీవుడ్‌లలో చూస్తాము. మిర్రర్ మేజ్‌లోకి వెళ్లి బయటికి రావాలి. సేమ్ అట్లాంటిదే కానీ అందులో నిమ్మకాయలుంటాయి. ఇద్దరు ఇటు సైడ్ ఉంటారనమాట. అది పట్టుకొని ఇటు ఇలా చేసి ఫస్ట్ ఎవరైతే బయట ఎక్కువ నిమ్మకాయలు పడేస్తారో వాళ్ళే విన్ అనమాట. సో, అట్లా మన సీత, నబిలు, పృథ్వీ, అభయ్, నిఖిల్, మణికంఠ ఈళ్ళాడిర్రు. కాకపోతే ఇందులో మన పృథ్వీ, అభయ్ గెలిచిండ్రనమాట. ఏంటో అభయ్ ఓవర్ యాక్షన్ నేనైతే తట్టుకోలేకపోతున్నా. రోజు రోజుకి ఆయన మాట్లాడే మాటలు ఏంతో సోనియాకి తమ్ముడైన పోయినట్టు అంటే వీళ్ళందరూ ఏందో ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి అట్లా మాట్లాడుతున్నారో, లేదంటే ఆవిడ తురుము అనుకోని మాట్లాడుతున్నారో నాకు అర్థమైతలేదు. అట్లా ఫస్ట్ అయితే వీళ్ళు విన్ అయ్యిండ్రనమాట. మళ్ళీ యష్మి టీమ్‌కే సరుకులన్నీ వచ్చినాయి. ఫస్ట్ విన్ అయింది వాళ్ళే. ఏంటో అన్ని ఆఫర్‌లన్నీ వాళ్ళకే ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది ఆవిడనే. ఏంటో ఆమె బంగారు కాలని చెప్పొచ్చనమాట. అడుగు పెట్టంగానే ఆశీర్వాదం వచ్చినట్టు అన్నీ ఆవిడకే వస్తున్నాయనమాట. ఇక ఫస్ట్ ఛాలెంజ్ అయితే యష్మి టీమ్ విన్ అయింది. ఇంకా కావాలని సోనియా అటెన్షన్ కోరుకుంటుందనిపించింది. ఎందుకంటే నిఖిల్‌ని వెళ్లి నిఖిల్‌ని హగ్ చేసుకుంటది. పృథ్వీ దగ్గరికెళ్లి పృథ్వీని హగ్ చేసుకుంటది. ఇద్దరి మాటలు తీసుకొని పోయి అభయ్‌కి చెప్తది. ఏంటో వీళ్ళు ఇట్లున్నారు, అట్లున్నారు అని మాట్లాడుతుంటది. చిన్నోడంటది, పెద్దోడంటది. మళ్ళీ ఈ నిఖిల్ ఏంది ఇట్లున్నాడు చిల్లరగా అన్నట్టు మాట్లాడుతా ఉంటదనమాట. ఎందుకు ఎమోషనల్‌గా ఉన్నాడు. నేనేం అడిగినా అంటే ఏదో ఆ నోరు కదిపినట్టు మాట్లాడుతుంటే చిరాకొస్తుందనమాట ఆవిడ మాట్లాడుతుంటే. ప్రతి ఒక్కళ్ళ మీద కామెంట్‌లేస్తుంటది. అక్కడ జోక్ నార్మల్‌గా జరుగుతున్న అది లోపల వాళ్ళు ఏదో పెద్ద జరుగుతుందన్నట్టు పోర్ట్రే చేయడానికి మాట్లాడుతున్నట్టే అటెన్షన్ కోరుకుంటుంది అనైతే మనకర్థమైతుంది. ఏదో రావాలి లేదంటే నాకిట్లుంటేనే బయట ఫేమొస్తదని అనుకుంటుందో మరి సోనియా పిచ్చిదానిలాగా చేస్తుంది. ఆవిడనే పిచ్చిదానిలాగా చేస్తుంది. మళ్ళీ విష్ణుప్రియనంటదనమాట. సో, ఇట్లా ఇదంతా మాట్లాడుకున్న తర్వాత సెకండ్ ఛాలెంజ్ అయితే పెట్టిండ్రు. కనిపెట్టు, పరిగెత్తు. కనిపెట్టు, పరిగెత్తులో మళ్ళా నిఖిల్ టీము, అలాగే నైనిక టీము. నైనిక టీమ్ నుంచి సీత, నిఖిల్ టీమ్ నుంచి మణికంఠ. ఇద్దరేం చేయాలంటే బిగ్ బాస్ కొన్ని వస్తువులు చెప్తారనమాట. అవి యాక్షన్ రూమ్‌లో ఉంటాయి. ఈయన చెప్పిన వెంటనే వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళే ఈ ఛాలెంజ్‌లో విన్నర్ అనమాట. అట్లా మైదా పిండి అని, బజ్జీలకు కావాల్సిన వస్తువులని, మరుమురాలని, బొరుగులు ఉంటాయి కదా! అవి గూడా. అవి 250 గ్రామ్స్ లాస్ట్‌లో. సెకండ్‌లో అనుకుంటా. 250 గ్రామ్స్ పట్టుకురావాలి అని చెప్తారు. ఫస్ట్ వెళ్తారు. ఇద్దరు వెళ్లి బురుగులు తీసుకొనొస్తారు. అట్లా మణికంఠ ఫస్ట్ వస్తాడు. దాని మీద పెడతాడు. ఆయనది 290 గ్రామ్స్ అయితది. తర్వాత సీత వస్తది పెడతది. అది 390 సంథింగ్ ఉంటదనమాట. 390 ఉంటది. సో, దీనికి పోలిస్తే 100 ఎక్కువుంది సీతది. సో, అది అసలు డిస్‌క్వాలిఫై. దాన్ని అసలు తీసుకొని గూడా తీసుకోం మనం. కానీ మణికంఠది చాలా దగ్గరగా ఉంది గాబట్టి జస్ట్ 30 గ్రామ్స్ ఎక్కువుంది. 30 గ్రామ్స్, 40 గ్రామ్స్ ఎక్కువుంది. కాబట్టి ఆయనది మనం కౌంట్ చేస్తాం. కానీ యష్మి ఏం చేసిందంటే ఇద్దరిని డిస్‌క్వాలిఫై చేసి ఇద్దరికి 0 మార్క్ ఇచ్చింది. ఒకవేళ
ఇద్దరికి గనక ఈయనకు గనక పాయింట్ ఇచ్చుంటే ఇద్దరిది ఈక్వల్ అయ్యేది. నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టేవాళ్ళు. అది ఇంకా బాగుండేదని అనిపించింది. అక్కడికే యష్మి వాళ్ళిద్దరికి 0 ఇచ్చేసి ఆ గేమ్‌ని అక్కడితో ఎండ్ చేసి అంతులేని వీరులని విన్నర్స్‌గా ప్రకటించింది. కానీ మణికంఠ పోరాడుతూనే ఉన్నాడు. నా పాయింట్ నాకు గావాలి. లేదంటే ఇది వీకెండ్‌లో నేను మాట్లాడతాను. దానికి యష్మి డిఫెండ్ చేసుకుంటుంది. నా ఇష్టం. నేను ఇక్కడ సంచాలకుని. నా డెసిషన్ ఫైనల్ అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడిందనమాట. తర్వాత ఏమైందో మళ్ళీ తను తప్పు చేసిందని ఫీలింగో ఏంటో గాని సీతని వెళ్లి హగ్ చేసుకొని మాట్లాడుతుంది. అందరి దగ్గర పోయి సారీ చెప్తుంది. అట్లా సింపతిని కోరుకుంటుంది. ఎందుకంటే తనకు తప్పు చేసిందని తనకు తెలుసు. ఎందుకంటే అది వీకెండ్‌లో ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇది ఫుడ్ విషయం గాబట్టి, అందులోనూ అది చాలా దగ్గరగా ఉన్న కౌంట్ గాబట్టి. నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి? ఆ! ఇందులో ఒకటి ఏం జరిగిందంటే, నిఖిల్ టీమ్‌లో నుంచి నిఖిల్ వెళ్తా అని ఫస్ట్ అనుకుంటాడు. తర్వాత మణికంఠ వెళ్ళాలని అనుకుంటాడు. మణికంఠ అయితే నేను వినను. నేను నామినేషన్స్‌లో ఉన్నా. నేను వెళ్ళాల్సిందే అని అంటాడనమాట. ఇక ఇద్దరు ఆ పక్కకెళ్ళి చిన్న పిల్లలాగా రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్ ఆడితే అందులో మన మణికంఠ విన్ అయ్యి మణికంఠని పంపించిండనమాట. ఏంటో రాక్ పేపర్ సీజర్ ఆడి మరి వెళ్ళిండ్రనమాట. వాళ్ళకి బుర్రలో క్లారిటీ లేక. సో, అట్లా వీళ్ళదైతే జరిగింది. ఇందులో అంతులేని టీమే విన్ అయింది కాబట్టి, ఇక నెక్స్ట్ వచ్చేసి యష్మి అంటది క్లాన్ అంతా ఒక దగ్గర పడుకోవాలి అని. అంటే ఇప్పుడు ఆవిడ క్లాన్ ఏదైతే పెద్ద క్లాన్ ఉందో వాళ్ళకి మంచి లగ్జరీ రూమ్ ఇచ్చిర్రు. కాకపోతే అందరూ ఒక్కొక్కరు వాళ్ళ పర్సనల్ ఎక్కడ పడితే అక్కడ పడుకోవడానికి డిసైడ్ అయ్యిండ్రనమాట. చెప్తుంది. సోనియాకి చెప్పింది, పృథ్వీకి చెప్పింది, అలా అందరికి చెప్పింది. కానీ సోనియాకి చెప్తే ఓకే అని చాలా నీట్‌గా చెప్పి బయటికి వెళ్లి వెంటనే మాట మార్చేసింది. ఏంటావిడ నాకు చెప్తుంది. ఎక్కడ పడుకోవాలి అది ఇది అని మాకు తెలీదా? ఎమోషన్స్ గూడా ఆవిడకి చెప్పి ఫీల్ అవ్వాలా? ఆవిడ చెప్తది అది క్లాన్ హెడ్ యొక్క బాధ్యత చీఫ్ కాబట్టి తను చెప్తది. ఎందుకంటే రేపు మళ్ళీ నాగార్జున గారు ఏమన్నా అంటారు, బిగ్ బాస్ ఏమన్నా అంటారు, మళ్ళీ పాయింట్స్ కట్ అవుతాయి. బడ్జెట్ తక్కువైతది. అది గుర్తుపెట్టుకోవాలి. పేమెంట్ కట్ అవుతది కాబట్టి అది తను చెప్తది కాబట్టి అది పాటిస్తే నీ ఇష్టం, పాటించకపోతే నీ ఇష్టం. కానీ ఓకే. పాటించాలి. అది ఇంపార్టెంట్. ఎమోషన్స్ అంటావా అది నీ పర్సనల్ అని తీసుకోవాలి. సో, అందులో యష్మి కరెక్ట్ అనిపించింది. కొన్ని విషయాలలో మాత్రం ఆ డెసిషన్‌లో అసలు తగ్గేదే లేదని అనిపించింది. అసలు వద్దు అలా అసలు ఆ డెసిషన్ తప్పనిపించింది. సో, ఇలా వీళ్ళ డిస్కషన్ అయితే అయింది. ఇక నెక్స్ట్ డే 10 తర్వాత స్టార్ట్ అయిందనమాట. వసూలు 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 పైసా వసూల్ అనే పాటతో స్టార్ట్ అయింది. అంటే పైసలు వసూలు చేసుకోవాలని బిగ్ బాస్ ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. అలా యష్మి, నిఖిల్ నువ్వు చాలా స్ట్రాంగ్ ఎందుకిలా ఉంటున్నావు, ఏడుస్తున్నావు అని చెప్పి కిచెన్‌లో ఒక డిస్కషన్ అనమాట. యష్మి చెప్తుంది నిఖిల్‌కి. "నువ్వు అలా ఉండకు. నీ మీద బయట చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టకు" అని చాలా మంచి మాట చెప్పి వెళ్తది. నిజంగానే నిఖిల్ చాలా వీక్ ఉన్నాడు. ఒకప్పుడు ఉన్న నిఖిల్ 2 రోజులు వారం ఫస్ట్ వీక్ ఉన్న నిఖిల్ ఇప్పుడు అసలు నిఖిలే గాదు. సోనియా ఏమార్చిన నిఖిల్ లాగా అయిపోయిండనమాట. సో, అదస్సలు కరెక్ట్ కాదని చెప్పింది యష్మి. ఇక ఇట్లా వీళ్ళ ఫుడ్ ఇది గోల్ అంతా అయిపోయిన తర్వాత ఇంక దొంగతనాలు స్టార్ట్ చేసిండ్రు. ఒకరి టీమ్ ఒకరు, ఒకరి టీమ్ ఒకరు ఇట్లా. అయితే ఇందులో సెకండ్ గేమ్‌లో వీళ్ళు ఓడిపోయారు గదా! వీళ్ళకి ఏం చేశారంటే వీళ్ళకి ఫుడ్ రాలేదన్నమాట. సో, సీత వీళ్ళందరూ విష్ణుప్రియ వాళ్ళందరూ చాలా బాగా ఏడ్చిండ్రు వీళ్ళ కోసం. పాపం వాళ్ళకి లేదు బిగ్ బాస్ మేము షేర్ చేసుకుంటాం అంటే బిగ్ బాస్ దాని గురించి ఏం మాట్లాడలేదు గానీ వీళ్ళకి మాత్రం రాగి జావ చేసుకోవడానికి పిండి పంపించిండ్రు. కాకపోతే ఇంకా దొంగతనం చేసుకోవచ్చు అనే హింట్ ఇస్తున్నట్టు భద్రంగా పెట్టుకోండి అని చెప్పిండన్నమాట. ఇంకా నెక్స్ట్ మణికంఠ వీళ్ళందరూ ప్లాన్స్. మనం దొంగతనం చేయాలి. రెడీగా ఉండు నిఖిల్ నువ్వు చేస్తావా లేదా? నీకు ధైర్యం ఉందా లేదా? మగాడివా లేదా? అన్నట్టు మాట్లాడుతున్నాడన్నమాట. నువ్వు నువ్వు చెయ్యిరా అని చెప్పి నిఖిల్ అంటాడు. ఇంక మణికంఠ ఉండి దొంగతనానికి రెడీ అయితుంటే అప్పుడే నబీలొచ్చి మన చికెన్ వాళ్ళు దొంగతనం చేశారు. నేను చూడు వాళ్ళ నగ్గెట్స్ అవన్నీ తీసుకుపోతా అని అన్ని తీసుకొని బాత్రూమ్ మీద అక్కడక్కడ అన్నీ పెట్టేసారన్నమాట. ఇంకా వీళ్ళు యష్మి ఏం చేసిందంటే వాళ్ళ చక్కెర, టీ పొడి అన్నీ నైనిక వాళ్ళ చక్కెర, టీ పొడి అన్నీ తీసుకొని దొంగతనం చేసింది. ఇంకా వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకొని మరి వెళ్లి అభయ్‌కిచ్చిందన్నమాట. అట్లా ఇంకా నెక్స్ట్ ఏం చేసిండ్రంటే విష్ణుప్రియ వచ్చేసి వాళ్ళ దగ్గర జ్యూసెస్ ఉన్నాయి. పల్పి ఆరెంజెస్. అది తీసుకొని తాగుతూ ఉంది. జస్ట్ తీసుకొని అక్కడ ముందు యష్మి, ప్రేరణ ముందు కావాలని ఆళ్ళు కామెడీగా జస్ట్ క్యాజువల్‌గా వెళ్ళిండ్రు. అట్లా వాళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నారు. దాన్ని లోపలున్న మన సోనియా ఎలా మాట్లాడుకుంటున్నారంటే ఫస్ట్ ఈవెనే రెచ్చగొట్టేది విష్ణుప్రియ. ఆవిడ అలా అదేంది చిల్లర చేసేదంతా విష్ణుప్రియనే అని మాట్లాడుకుంటున్నారన్నమాట. ఎందుకో అందరూ విష్ణుప్రియ మీదనే పడ్డారు. ఎందుకు తను ఏం అంటే అంత వల్గర్‌గా అసలు ఏం బిహేవ్ చేయలేదు కదా! అందరూ ఎలా ఉంటున్నారో తను అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే మొన్న సోనియా అన్న మాటలకి ఈవిడైతే అసలు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది. వేరే వాళ్ళంటే క్లాస్ పీకి పడేసేవాళ్ళనమాట. మరి ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుండో ఆ అబ్బాయి, ఈ సోనియా వీళ్ళు కొందరున్నారు.
చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. శేఖర్ భాష కొంచెం తగ్గిపోయిందని చెప్పొచ్చు. మరి చూద్దాం ముందు ముందు ఇంకా ఏమేం గేమ్స్ ఉంటాయో, ఎలా ఉంటుందో ఈ 'బిగ్ బాస్' సీజన్ 8 మరి అనుకున్నంత సక్సెస్ కాలేదని అంటున్నారు. మరి ముందు ముందు ఇంకా ఏమైనా ప్లాన్స్ చేస్తారా? ఇంకా డిఫరెంట్‌గా గేమ్ ఏమైనా ప్లాన్ చేస్తారో మనమైతే వెయిట్ చేసి చూద్దాం. సో, ఈ కంటెస్టెంట్స్‌లో ఎవరు స్ట్రాంగ్ అనిపించిండ్రు? నిఖిల్ గురించి మీరేమనుకుంటున్నారు? సోనియా గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, ఇది డే 10 రివ్యూ. 11 రివ్యూ కోసం వెయిట్ చేయండి.